హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో శబరి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే, ఒక మెంటల్ హాస్పిటల్ నుంచి సూర్య అనే ఒక పిచ్చివాడు అక్కడ నుంచి తప్పించుకుంటాడు. బయటకు వచ్చి నేరుగా ఒక మెటర్నిటీ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ ఉన్న రికార్డ్స్ చెక్ చేసి అందులో నుంచి ఒక రిపోర్ట్ అయితే తీసుకుంటాడు. ఇంతలో అక్కడికి ఒక నర్సు వస్తుంది. ఆ నర్సుని గొంతు నిలిపి చంపేస్తాడు. కాసేపు తర్వాత ఆ నర్సుని ఊరవతలున్న ఒక ఇంటికి తీసుకొని వెళ్లి ఇంకా అక్కడ ఆల్రెడీ ఒక అతన్ని బంధించుంటాడు. ఇద్దరిని పెట్రోల్ పోసి తగలపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే సంజన తన కూతురు రియాని తీసుకొని భర్తతో గొడవపడి ముంబై నుంచి వైజాగ్ కి వచ్చేస్తుంది. వైజాగ్ లో సంజన వాళ్ళ ఫ్రెండ్ ఉండటంతో తన ఇంట్లో 2 days ఉండటానికి సంజన వాళ్ళ ఫ్రెండ్ ని కలుస్తుంది. సంజన వైజాగ్ లో ఎన్ని జాబ్స్ కి ట్రై చేసినా తను డిగ్రీ డిస్కంటిన్యూట్ కావడంతో ఎక్కడా ఉద్యోగం అయితే రాదు. ఈలోగా తన కూతురికి మంచి స్కూల్ వెతకడంతో సంజనాకి ఎలాంటి ఉద్యోగం లేకపోవడంలా అడ్మిషన్ కూడా దొరకదు. కానీ సంజన బ్రతిమలాడే కొద్దీ మీరు ఖచ్చితంగా ఉద్యోగం సంపాదిస్తే మీ పాపకి ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తానని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ప్రామిస్ చేస్తుంది. దీంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని సంజన తన ఫ్రెండ్ రాహుల్ వద్దకు వెళ్తుంది. రాహుల్ ఎవరో కాదు, సంజన యొక్క క్లాస్మేటే. నిజానికి రాహుల్ కి సంజన అంటే చాలా ఇష్టం. కాలేజ్ డేస్ లో రాహుల్ సంజనాని ప్రేమిస్తాడు. కానీ సంజన అరవింద్ అనే వ్యక్తిని కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అసలు సంజనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. అలాంటిది సడన్గా వాళ్ళ అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. కానీ సంజన వాళ్ళ పిన్నితో ఏమాత్రం కలిసేది కాదు. అలా కొన్నేళ్లు గడిచేసరికి సంజన తను ప్రేమించిన అరవింద్ ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళగా సంజన తల్లిదండ్రులు ఇదేం బాలేదని అడగ్గా నేను తనను ప్రేమించానని, అభ్యంతరం అయితే ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పి తన బట్టలు సర్దుకొని అరవింద్ తో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. సంజన వాళ్ళ పేరెంట్స్ కూడా తనని ఆపరు. అలా వెళ్ళిపోయిన సంజన కొన్ని రోజుల తర్వాత అరవింద్ తో ఒక పాపను కంటుంది. ఆ పాపే రియా. ఒకరోజు అరవింద్ కోసం సంజన వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళగా అరవింద్ ని వేరే అమ్మాయితో చూడగా సంజనకి చాలా కోపం వచ్చి అరవింద్ తో గొడవపడి తన నుంచి దూరంగా వచ్చేస్తుంది. సంజన రాహుల్ ని ఉద్యోగం కావాలని హెల్ప్ చేయమని అడగగా రాహుల్ తనకు తెలిసిన ఒక కంపెనీకి పంపిస్తాడు. అక్కడ సంజనకి జుంబా డాన్సర్ గా జాబ్ అయితే వస్తుంది. సంజనకి జాబ్ రావడంతో పాపకి స్కూల్లో అడ్మిషన్ తో పాటు ఇంకా సిటీ అవుట్స్కట్స్ లో సంజన చాలా చీప్ గా ఒక రెంట్ హౌస్ అయితే తీసుకుంటుంది. సిటీ దూరంగా ఎందుకు, చాలా రిస్క్ అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన సంజన సిటీలో తను అఫోర్డ్ చేయలేదని, ఇక్కడైతేనే తనకి ఇంకా ప్రశాంతంగా ఉందని తన ఫ్రెండ్ కి చెప్పి ఆ రెంట్ హౌస్ కి అడ్వాన్స్ కూడా కట్టేస్తుంది. కట్ చేస్తే ముంబైలో అరవింద్ అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీలో ఒక మంచి పొజిషన్ కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను అఫైర్ పెట్టుకుంది ఆ కంపెనీ చైర్మన్ యొక్క కూతురుతోనే. అందుకే అరవింద్ బాగా సక్సెస్ అవుతాడు. తనని ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ మీరు మీ చైర్మన్ కూతురుని పెళ్లి చేసుకోవడం వల్లే ఇంత సక్సెస్ చూస్తున్నారని బయట టాక్ అని అరవింద్ ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ చేస్తారు. దీంతో అరవింద్ కి చాలా కోపం వచ్చి సంజనాన్ని గుర్తు తెచ్చుకొని తన మీద చాలా కోపం పెంచుకుంటాడు. తనని వదిలేసి వెళ్లడం వల్లే తనకు ఇలా బ్యాడ్ నేమ్ వచ్చిందని, అందుకని సంజనాకి తగిన శాస్తి చేయాలని అరవింద్ అయితే అనుకుంటాడు. కట్ చేస్తే అరవింద్ తన పాప కోసం కోర్టుకి వెళ్తాడు. కోర్టులో సంజనాకి ఫేవర్ గా తీర్పు వచ్చి పాప సంజన దగ్గర ఉండాలని కోర్టు అయితే ఆర్డర్ చేస్తుంది. దీంతో ఇంకా కోపం తెచ్చుకున్న అరవింద్ సంజనాకి తెలియని ఒక నిజమైతే చెప్తాడు. ఈ పాప నీ బిడ్డ కాదని, నీ పాప పురిట్లోనే చనిపోయిందని, అప్పుడు నువ్వు తట్టుకోలేవని అదే హాస్పిటల్లో ఉన్న మరో బిడ్డను తెచ్చి నీ పక్కన పెట్టానని, నువ్వు నమ్మకపోతే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరవింద్ మాటలకు చాలా అయోమయంలో పడిపోయిన సంజన చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ రాహుల్ తో కలిసి ఆ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడుగుతుంది. డాక్టర్ అరవింద్ చెప్పింది నిజమేనని ఆ పాప యొక్క తల్లిదండ్రుల ఫోటో అయితే చూపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అతను ఎవరో కాదు, ఈ మూవీ స్టార్టింగ్ లో మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న సూర్య. అక్కడున్న డాక్టర్ సంజనాతో ఈ విధంగా చెప్తుంది, మీరు పాపను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత సూర్య అక్కడికి వచ్చి తన బిడ్డ ప్లేస్ లో చనిపోయి ఉన్న మీ బిడ్డను చూసి తన బిడ్డ ఎందుకు చనిపోయిందని అని మాతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సూర్యనైతే అరెస్ట్ చేయించాము. కానీ అప్పటికే సూర్య మీద చాలా క్రిమినల్ కేసులు ఉండడంతో ఇంకా అతనికి ఆల్రెడీ మతిస్థిమితం కూడా సరిగా లేదని తెలుస్తుంది. దాంతో అతనికి ఒక మెంటల్ హాస్పిటల్లో పోలీసులు అయితే చేరుస్తారు. కానీ ఒక 2 సంవత్సరాల క్రితం ఆ హాస్పిటల్ నుంచి సూర్య తప్పించుకొని ఈ మెటర్నిటీ హాస్పిటల్ కు వచ్చి ఒక నర్సును చంపేసి ఊరు బయట ఉన్న ఒక ఇంట్లో నర్సుని ఇంకా ఒక అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడని ఆ డాక్టర్ సంజనాకైతే చెప్తుంది. ఇదంతా విన్న సంజన ఆలోచిస్తూ బయటకు వస్తుండగా అక్కడ దూరంగానే ఒక చెట్టు వెనుక సూర్యనైతే చూస్తుంది. చాలా భయంతో అక్కడి నుంచి పరిగెత్తి తన ఫ్రెండ్ రాహుల్ కి అయితే చూపిస్తుంది. కానీ అప్పటికే అక్కడ సూర్య ఉండడు.
ఆటో ఎక్కి ఇంటికెళ్లిన సంజన తన పాపని నిద్రపించి ఇంటర్నెట్ లో ఈ సూర్య కేసు గురించి న్యూస్ అయితే వెతికి మరీ చూస్తుంది. ఊరి బయట ఇద్దరిని ఒక ఇంట్లో కాల్చి అయితే చంపుతాడు. ఆ ఇల్లు ఏదో కాదు, ఇప్పుడు ప్రజెంట్ సంజన ఉంటున్న ఇల్లే. ఇల్లు అదా కాదా అని చెప్పి బయటకెళ్లి సంజన ఆ ఇంటిని చూస్తూ ఉండగా దూరంగా సూర్య అయితే వస్తాడు. సూర్యాని చూసి షాక్ అయిపోయిన సంజన అలా నిలబడిపోతుంది. సూర్య అక్కడి నుంచి నేరుగా వచ్చి, నిన్ను చంపేసి నా పాపని తీసుకుని పోదాం అనుకున్నాను, కానీ నువ్వు నా పాపని ఇన్ని సంవత్సరాలు పెంచావు కాబట్టి నేను ఏమి చేయను, మర్యాదగా నా పాపని ఇచ్చేయని సంజనానైతే బెదిరిస్తాడు. కానీ సంజన ఇంట్లోకి వెళ్ళి గడిపెట్టుకుంటుంది. అలా సంజనాని సూర్య చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ సంజన పరిగెత్తుకుంటూ అలా అడవిలోకి వెళ్ళిపోతూ అక్కడ తట్టుకొని పడి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే తెల్లవారవుతుంది. తన పాప రియా సంజనాని వెతుక్కుంటూ అలా బయటకు వచ్చి చూడగా వాళ్ళ అమ్మ అక్కడ పడిపోయి ఉండడం చూస్తుంది. దగ్గరికి వచ్చి నీళ్లు చల్లి లేపితే సంజనాకి మెలకువ వచ్చి తను రెడ్డుకుంటున్న ఒక ఇంట్లో ఒక రూమ్ అయితే లాక్ చేస్తూ ఉంటుంది. ఆ రూమ్ ఆ ఇంటి ఓనర్ది అని చెప్పడంతో ఆ రూమ్ ని అసలు ఓపెన్ చేయదు. ఇప్పుడు డౌట్ వచ్చి ఆ రూమ్ లాక్ ఓపెన్ చేసి చూడగా ఆ రూమ్ లో సూర్య ఇంకా అతని భార్య ఫోటో ఉంటుంది. అప్పుడు సంజనాకి ఆ ఇల్లు సూర్యాదని అర్థమవుతుంది. ఈ విషయాన్ని సంజన తన ఫ్రెండ్ రాహుల్ కి చెప్తుంది. రాహుల్ తనకి ధైర్యం చెప్పి నా ఫ్రెండ్ ఏసీపీ ఒక అతను ఉన్నాడని అతనికి చెప్పి సహాయం తీసుకుందామని సంజనాకైతే ధైర్యం చెప్తాడు. రేపు తన పేరెంట్స్ యానివర్సరీ ఉంది, నువ్వు కూడా ఆ పార్టీకి రావాలని సంజనానైతే ఇన్వైట్ చేస్తాడు. నెక్స్ట్ డే సంజన తన పాప రియాన్ తీసుకొని ఆ పార్టీకి అయితే అటెండ్ అవుతుంది. తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా సూర్య సంజన పైన అయితే అటాక్ చేస్తాడు. సూర్య నుంచి తప్పించుకుంటూ పోతూ సంజన ఒక స్తంభానికి గుద్దుకొని పడిపోతుంది. దగ్గరలో ఉన్న పోలీసులు సంజనాని కాపాడుతారు. కట్ చేస్తే సంజన ఒక హాస్పిటల్లో ఉంటుంది. సంజన రెస్ట్ తీసుకుంటూ ఉండగా సూర్య తన పాప రియా ఉండే స్కూల్ కి వెళ్లి పాపను ఎత్తుకొని పోతూ ఉన్నప్పుడు ఒక బస్సు వచ్చి గుద్దేసి యాక్సిడెంట్ అయినట్టు సంజనాకైతే కలొస్తుంది. సంజన చాలా టెన్షన్ గా తన పాప ఉండే స్కూల్ కి వెళ్లాలని హాస్పిటల్ స్టాఫ్ తో అయితే గొడవ పడుతుంది. వాళ్ళు పంపించకపోయేసరికి రాహుల్ కి ఫోన్ చేసి తను ఎలాగైనా బయటికి రావాలని అడుగుతుంది. రాహుల్, నువ్వు టెన్షన్ పడవద్దని, పాప నా దగ్గరే ఉందని, నువ్వు డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ కి రా అని సంజనాకైతే చెప్తాడు. సంజన వెంటనే రాహుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తన పాప ఎక్కడా అని అడగ్గా పాప తన దగ్గర లేదని చెప్తాడు. రాహుల్, నీకేమన్నా పిచ్చా, నేను పాపని వెంటనే చూడాలి అని సంజన గొడవ చేయడంతో రాహుల్ సంజనాకి ఒక వీడియో అయితే చూపిస్తాడు. సంజన పార్టీ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు సూర్య తనపై అటాక్ చేయడంతో తను అక్కడి నుంచి పరిగిస్తూ వెళ్తుంది. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. సంజన ఆ రికార్డ్ అయిన సీసీ వీడియో ఫుటేజ్ చూడగానే షాక్ అవుతుంది. ఆ వీడియోలో అసలు సంజనాని ఎవరు అటాక్ అయితే చేయరు, సంజన మాత్రమే ఆ వీడియోలో పరిగెత్తుతూ ఉంటుంది. నిజంగా సూర్య తనపై అటాక్ చేయడం వల్లే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానని రాహుల్ కి చెప్పగా రాహుల్ సంజనాని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఆ డాక్టర్ ఆల్రెడీ సంజన పైన ఒక అనాలిసిస్ అయితే చేస్తుంది. తన ఇంటికి వెళ్లి వాళ్ళ పిన్నిని సంజన గురించి అడగగా తన మదర్ చనిపోవడంతో కొంచెం డిప్రెషన్ కి లోనై ఒంటరిగా తను కూర్చుంటూ సంజన వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుందని సంజన వాళ్ళ పిన్ని డాక్టర్ కి అయితే చెప్తుంది. రాహుల్, సంజన నీకు చిన్నప్పటి నుంచే ఈ డిసార్డర్ ఉందని, అందుకే నీకు లేని సూర్య ఉన్నట్టు కనిపిస్తున్నాడని, ఇంకా సూర్య 2 ఏళ్ల క్రితమే చనిపోయాడని కూడా సంజనాకి చెప్తాడు. తన ఫ్రెండ్ ఏసీపీ సహాయంతో సూర్య ఒక యాక్సిడెంట్ అయి చనిపోతాడని, సూర్యకి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అక్కడున్న సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయి ఉంటుందని ఆ వీడియో కూడా సంజనాకి చూపిస్తాడు. ఇంకా సూర్య చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సంజనాకి చూపించి సూర్య లేడని, నువ్వు భయపడవద్దని సంజనాకైతే ధైర్యం చెప్తాడు. కట్ చేస్తే సూర్య నిజంగా బతికే ఉంటాడు. తను ఎక్కడి నుంచో ఒక లారీలో నుంచి దిగుతాడు. అప్పుడు మనకి సూర్య ఎలా బతుకుతాడో ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. యాక్చువల్ గా సూర్యకి యాక్సిడెంట్ అయి చనిపోవడం అయితే నిజం, కానీ పోస్ట్ మార్టం కి ఒక రూమ్ లో బాడీని ఉంచినప్పుడు సూర్యకి సడన్ గా ప్రాణం వస్తుంది. అక్కడున్న వేరే బాడీకి తన చేతికున్న ట్యాగ్ ని తగిలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఎవరో బాడీ యొక్క పోస్ట్ మార్టం సూర్యనే చనిపోయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వస్తుంది. కట్ చేస్తే సూర్య డైరెక్ట్ గా చాలా రోజుల క్రితం తన బిడ్డ చనిపోయిన హాస్పిటల్ యొక్క డాక్టర్ ఇంటికి డైరెక్ట్ గా వెళ్తాడు. ఆ డాక్టర్ కి సంజన ఇంకా అరవింద్ ఫోటో చూపించి వీళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాడు. కానీ ఆ డాక్టర్ సూర్యకి చెప్పకుండా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుంది. సూర్య ఆ డాక్టర్ ని కత్తితో చంపేస్తాడు. కట్ చేస్తే సంజన తన కూతురు రియాని తీసుకొని ఒక షాపింగ్ మాల్ కి అయితే వెళ్తుంది. అక్కడ సూర్య అనుకోకుండా సంజన ఇంకా రియాని చూస్తాడు. సంజన కూతురు రియాతో సూర్య మాట్లాడుతూ ఉండడం సంజన దూరం నుంచి చూస్తుంది. ఈ విషయం తన ఫ్రెండ్ రాహుల్ కి చెప్తే రాహుల్ అస్సలు నమ్మడు. నెక్స్ట్ డే సంజన ఇంటికి సూర్య డైరెక్ట్ గా వచ్చి తనపై అటాక్ చేసి తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాడు. సంజన తన కూతురు
కూతురు కోసం పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ వర్షంలో పడిపోతుంది. కట్ చేస్తే సంజన మళ్ళీ హాస్పిటల్లో ఉంటుంది. రాహుల్ తనకి సారీ చెప్పి ఖచ్చితంగా సూర్యాని పట్టుకుంటామని తన ఫ్రెండ్ ఏసీపీకి సూర్యాని పట్టుకోమని చెప్తాడు. సూర్య యొక్క ఫోటోతో ఏసీపీ సిటీ అంతా గాలిస్తూ ఉంటాడు. ఒక చెక్ పోస్ట్ దగ్గర సూర్య జిప్ లో వస్తుండగా అక్కడున్న పోలీసుని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏసీపీ కొంచెం లేట్ గా సూర్య యొక్క జీప్ నైతే గుర్తుపడతాడు. కొంచెంలో సూర్య పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. రియాని తీసుకొని ఒక పాడుబడిన ఇంట్లో సూర్య అయితే ఉంచుతాడు. సంజనాకి సూర్య కాల్ చేసి ₹1,00,00,000 ఇస్తే నీ పాపని ఇచ్చేస్తానని, ఈ విషయం పోలీసులకి కానీ చెప్తే పాపని చంపేస్తానని సూర్య బాగా బెదిరిస్తాడు. సంజన బాగా ఆలోచించి ఏం చేయాలో తెలియక తన భర్త అరవింద్ కి కాల్ చేసి తనకి ₹1,00,00,000 అవసరం ఉందని, నీకు మళ్ళీ ఇచ్చేస్తానని అరవింద్ని అడగగా నువ్వు అడిగినట్టు ₹1,00,00,000 ఇస్తానని, కానీ తర్వాత పాపని నువ్వు పూర్తిగా మర్చిపోవాలని, పాపని నాకు ఇచ్చేయాలని అరవింద్ అడగగా సంజన దానికి ఒప్పుకోదు. అరవింద్ చాలా కోపంతో ఫోన్ పెట్టేస్తాడు. ఇక సంజనాకి వేరే ఆప్షన్ లేక ఎలాగైనా సూర్యతో పోరాడి తన పాపని దక్కించుకోవాలని చెప్పి ఒక బ్యాగ్ లో గన్ను పెట్టుకొని సూర్య దగ్గరికి వెళ్తుంది. వెళ్లే ముందు తనకి సహాయం చేసిన రాహుల్ కి థ్యాంక్స్ చెప్పి ఒక వాయిస్ మెసేజ్ పంపించి సూర్య దగ్గరికి వెళ్తుంది. సంజన ఫ్రెండ్ రాహుల్ ఆ వాయిస్ మెసేజ్ చూసి ఎలాగైనా సంజనాకి హెల్ప్ చేయాలని బయలుదేరతాడు. ఈలోగా సంజన సూర్య దగ్గరికి వెళ్లి తన మీద గన్నుతో అటాక్ చేయబోతుంది. కానీ సూర్య సంజనాని బాగా కొడుతూ ఉంటాడు. ఎలాగైనా సరే గన్ను తీసుకొని సూర్యానైతే కాలుస్తుంది. గాయంతో ఉన్న సూర్య నేను చనిపోయినా నీ వెనక ఉన్నవాడు నిన్ను వదలడు అని చెప్తూ ఉంటాడు. వెనక ఎవరు ఉన్నారని చూడబోతుండగా వెనక నుంచి తనని ఒక కర్రతో బలంగా కొడతారు. పైకి లేసి చూడగా అది ఎవరో కాదు, తన భర్త అరవింద్. అరవిందే సంజన మీద పగ తీర్చుకోవడానికి సూర్యకి డబ్బిచ్చి మరీ పంపిస్తాడు. సూర్య తను చెప్పిన విధంగా సంజనాని చంపలేకపోయాడని అరవింద్ సూర్యాని గన్తో కాల్చి చంపేస్తాడు. అరవింద్ సంజనాను కూడా చంపబోతుండగా తన ఫ్రెండ్ రాహుల్ వచ్చి సంజనాని కాపాడుతాడు. రాహుల్ ఇంకా అరవింద్ ఫైట్ చేస్తూ ఉండగా సంజన అక్కడున్న పాడుబడిన ఇంట్లో ఉన్న తన కూతుర్ని సేవ్ చేసుకొని వస్తూ ఉండగా రాహుల్ని కొట్టి అరవింద్ అక్కడికి వచ్చి సంజన మీద దాడి చేస్తూ ఉంటాడు. మధ్యలో తన కూతురు ఆపుతూ ఉండగా తనని కూడా కాల్తో దూరంగా కొడతాడు. దీంతో సంజనకి పట్టలేనంత కోపం వచ్చి అరవింద్ ని దూరంగా నెట్టేస్తుంది. అరవింద్ అక్కడ దూరంగా ఉన్న ఒక పొదునైన ఒక చెట్టు కొమ్మ మీద పడి అది వీపు భాగాన గుచ్చుకొని అరవింద్ స్పాట్ లో చనిపోతాడు. రాహుల్ ఫైనల్ గా అక్కడికి వచ్చి సంజన ఇంకా రియాని సేఫ్ గా అక్కడ నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ అయితే అయిపోతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.